రాజమండ్రిలోని మోరంపూడి ఫ్లైఓవర్ అనుమతులకు సంబంధించి టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మోరంపూడి ఫ్లైఓవర్ కు తామే అనుమతులు తెచ్చామని మాజీ ఎంపీ మురళీమోహన్ అన్నారు. ఆయన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మాజీ ఎంపీ మార్గాని భరత్. అప్పటి అనుమతులు ఎప్పుడో రద్దయ్యాయన్నారు. ఈ మోరంపూడి ఫ్లైఓవర్ కోసమని అనేక పర్యాయాలు గడ్కరీ గారి దగ్గరికి వెళ్ళి మీరు ఇవ్వండి సార్, హైయెస్ట్ ట్రాఫిక్ ఉన్న ఏరియా అయినా ఇక యాక్సిడెంట్లు కొన్ని యాక్సిడెంట్ ఫోటోలు కూడా తీసుకెళ్ళి చూపించి ఇది శాంక్షన్ చేయడమే కాకుండా దీంతో పాటు 4 చేయించాం. ఇవన్నీ కూడా వర్క్ కమెంట్స్ అయినాయి. ఇందాక చెప్పినట్టుగా ఆగస్టు 15 నాటికి పూర్తి చేస్తామని చెప్పారు వాళ్ళు. ఆగస్టు 15కి ఓపెనింగ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. మోరంపూడి ఫ్లైఓవర్ మురళీమోహన్ గారి టైంలో శాంక్షన్ అయ్యింది అని చెప్తా ఉన్న సందర్భాల్లో ఎప్పుడైనా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ ఎవరైనా కానీ శాంక్షన్ అనేది ఒకేసారి ఇస్తారు, 2 సార్లు ఇవ్వరు. శాంక్షన్ కాపీ 2 సార్లు ఇచ్చారు అని అంటే దానికి కారణం ఏంటంటే ఫస్ట్ టైం ఇచ్చింది క్యాన్సిల్ అయింది కాబట్టి రెండోసారి ఇచ్చింది. తీసుకోవాలంటే తీసుకోండి, నాకేం అభ్యంతరం లేదు. మురళీమోహన్ గారు చేశారు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు చేశారు, మీరు తీసుకోండి, నాకేం అభ్యంతరం లేదు. కాకపోతే వాస్తవాలు అనేది పక్కకు పెట్టి మనం ఏదో చేద్దామని అనుకుంటే కాగితాలు ఉంటాయి, శాంక్షన్ కాపీస్ ఉంటాయి. రెండోసారి శాంక్షన్ కాపీ ఎందుకు ఇస్తారు?